మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ వర్షానికి జలమయమైన రోడ్లు. పార్టీ ఫిరాయింపు రాజకీయాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్. ₹1000 వినాయక చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ, కన్నీరు మున్నీరైన మహిళ. మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లోని కత్మండ్ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన ఏపీ వాసులు. యూరియా కొరతకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో రాయపర్తిలో రైతుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సుబ్బయ్య చంద్రుడు, కుంద వెంకటేశ్వర్లు, భాస్కర్, సువర్ణారెడ్డి, తిరుపతయ్య ఎక్కడైనా చిన్న ఘర్షణలు, వివాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రథమ దశలోనే పరిష్కారం చూపే బాధ్యత పోలీసులకే ఉందని వ్యాఖ్యానించారు. మందిని వాళ్ళని మేమిద్దరం కలిసి 15 మంది. ఈరోజు రాష్ట్రంలో చాలా సంవత్సరాలను చూస్తే పోలీస్ వ్యవస్థ పూర్తి నిర్వీర్యమైపోయింది. దానికి కారణం ఏమంటే, ఎవరైతే బాధితులు ఈ యొక్క పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తారో అక్కడ వాళ్ళకు న్యాయం జరగడం లేదు. ఎందుకు న్యాయం జరగడం లేదంటే, పోలీసు వ్యవస్థ పైన ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం దండిగా ఉంటుంది. బాధితులు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే బాధితులపైన కూడా కేసులు కట్టడం ఈరోజు పరిపాటిగా జరుగుతూ ఉంది. అదేవిధంగా బాధితులపైనేమో 307 కేసెస్ 302 కేసెస్ పెట్టి ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళకు బెయిలబుల్ సెక్షన్ల మీద కేసులు పెట్టి వాళ్ళను రిలీజ్ చేయడం, బాధితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది. మరి ఇది ఎంతవరకు న్యాయం? చాలా కేసుల్లో హైకోర్టు వారు కూడా ఈ పోలీసు వారికి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే కూడా ఎక్కడ ఆ సూచనలు పాటించకుండా కేవలం వాళ్ళు ఎవరికైతే కొమ్ము వేయాలనుకుంటే వాళ్ళకు న్యాయం చేస్తూ ఉన్నారు. ఇది చాలా తీవ్రమైన చర్య అని మేము న్యాయవాదులుగా ఖండిస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్ ఇండిపెండెంట్గా వర్క్ చేయడం అనేది సమాజానికి ఎంతైనా మంచిది. అట్లా కాకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో వర్క్ చేయడం అనేది ఎంతో బాధతో ఎవరితోనైనా ఇబ్బందులు పడి వచ్చినటువంటి వాళ్ళని దగ్గర తీసి పోలీసులు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ రాయాల్సినటువంటి వాళ్ళు విధిలేని పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ రాస్తూ ఇష్టం లేకుండా, అంటే ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళపైన ఎఫ్ఐఆర్ రాయకుండా సతాయించి రాసినా కూడా వాటికి ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు, ఉద్యోగం నుండి పూర్తిగా తొలగించవచ్చు, వాళ్ళని జైలుకు కూడా పంపవచ్చు ఈ డిలింక్షన్స్ ఆఫ్ డ్యూటీస్ నుండి. కాబట్టి పోలీసులు జాగ్రత్తగా దీన్ని స్టడీ చేసుకోండి. ఫస్ట్ ఎవరైనా ఏదో ఒక మాట చెప్పినారు వాళ్ళు అని చెప్పేసి కేసులు పెట్టి అవతల వచ్చిన వాళ్ళపైన కౌంటర్ కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే రేపు ఏ లీడర్ కానీ బంధువు. అందరికీ నమస్కారం. నా పేరు సుమలత. నేను రోజా వీధి 48వ వార్డులో నివసిస్తుంటాను. అయితే గత 2018వ సంవత్సరంలో 15 మంది మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. అయితే మేము కంప్లైంట్ చేశాము. 15 మంది వచ్చి నన్ను, నా భర్తని ఇద్దరిని కొట్టి దారుణంగా రోడ్డు మీద ఈడ్చుకుంటూ దారుణంగా పిడిగుత్తులతో చెవులు తెగిపోయేటట్లు బాగా జుట్టు పీకి మరీ రోడ్డు మీద ఈడ్చి రాజీ చేయడానికి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కోర్టు వారు ఇకనైనా గ్రహించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. 2018
మార్చి 3వ తారీఖున సుమలత రామస్వామి అనే వాళ్ళపైన దాడి జరిపించడం హేయమైన చర్య అని చెప్పేసి మేము న్యాయవాదులుగా ఒక ప్రెస్ విలేకరిని ఈ విధంగా కొట్టి అవమానపరిచి మళ్ళీ తర్వాత వాళ్ళపైనే భార్యాభర్తలపైన కేసు పెట్టడం అనేది ఘోరమైన చర్య. అటువంటి వాటిని మేము న్యాయవాదులుగా తీవ్రంగా ఎవరైతే ఉన్నారో రామస్వామి ఆమె వాళ్ళిద్దరికి కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళపైన దాడి చేసిన వారికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నా పేరు చంద్రుడు, ఎక్స్ భారత్ సంఘ్ జనరల్ సెక్రటరీ, కర్నూలు. ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఆంధ్రప్రదేశ్లో చాలా దరిద్రమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది. ఇక్కడ నేరము ఎవరైతే చేస్తారో వాళ్ళతో పాటు నేరం చేయించుకోబడిన వాళ్ళ మీద కూడా ఆ తర్వాత అవినీతి రహిత సమాజాన్ని నిర్మించనీక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నడుము కట్టాలని చెప్పారని కర్నూలు జిల్లా న్యాయవాదులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఎం సుబ్బయ్య, మాజీ ప్రెసిడెంట్, కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం, కర్నూలు. నర్సంపేట యూరియా కొరత వల్ల పంట నష్టంపై మాజీ ఎమ్మెల్యే ఆందోళన. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మంగళవారిపేట, గొల్లగూడెం తండా గ్రామాల్లో యూరియా లేక నష్టపోయిన పంటలను పరిశీలించారు. అది కూడా ఎగరబడ్డాయి సార్. దయచేసి మాకు న్యాయం చేసేటట్టు చూడండి సార్. అంత అప్పు తీసుకొచ్చి పెట్టినాం సార్, సొంత డబ్బులు కాదు సార్. మాకు న్యాయం చేయాలి సార్. అంత కౌలుకునే సార్. కౌలే సార్. ఇంకో ఎకరన్నర అక్కడ ఉంది సార్. నెల రోజులకు పైబడి జరుగుతున్న యూరియా పోరాటాల్లో చాలామంది రైతులు, ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా మరి గుండె శస్త్రచికిత్స చేసుకున్నటువంటి చాలామంది కూడా మరి ఆ లైన్లలో తొక్కిసలాటలో చాలామంది కూడా మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించాలని చెప్పి, ప్రభుత్వమే వారికి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక గిరిజన మహిళ, మన్మూతలగడ్డకు చెందినటువంటి గిరిజన మహిళ ఖానాపురం హెడ్ క్వార్టర్లో ఆమె గతంలో గుండె ఆపరేషన్ అయింది. ఇలా అక్కడ తొక్కిసలాటలో మరి మరొకసారి ఆమెకి అస్వస్థ గురైంది. ఆమె ప్రమాదంలో ఉన్నది. వారికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతులకు భరోసా ఇస్తూ ఉన్నాం. ఇది పోరాటం చేసి సాధించుకునే మీరు కొంచెం అనుకున్నారు నిలబడ్డా కూడా ఆ రోజు మన భార్యకు బాగాలేకపోతే తాతాను తర్వాత ఎక్కడ సెంటర్లో అడ్డమ్మడం రెండు గ్రామాల పొత్తు అంటే తాత ఏమన్నా నువ్వు పోబిడ్డా అంటే ఇంటికి వచ్చి అంటే అసలే దొరకలేదు నీకు? ఎంత ఉంది మీకు భూమి? ఎంత? నీ పేరేం పేరు? రాము. నీ పేరేందా? ఫస్ట్ ఎప్పుడు దొరికింది? ఎన్ని రోజులకి దొరికింది? తర్వాత వేయలేదు కాబట్టి ఎన్నిసార్లు వేస్తారు యూరియా? 3 సార్లు వేయాలి కదా. అది అవతల ఎవరిది? ఆయన దొరికిందా యూరియా? దొరికింది కాబట్టి
యూరియా కొరత వల్ల ఎస్టీ గిరిజనులతో పాటు చిన్నకారు రైతుల యొక్క పత్తి చేనులు కానీ, వరి పంట కానీ, మొక్కజొన్న కానీ పూర్తిగా ఎర్రబారిపోతున్నది. అది పశువులు మేపేటువంటి దుస్థితి వచ్చింది. దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి వెంటనే, ఎందుకంటే పెట్టుబడి మొత్తం పూర్తయింది, హార్వెస్టింగ్ దశ అంటే కోత దశ, ఏరుకునే దశకు వచ్చింది. ఒక్క యూరియా బస్తా దొరికితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మరి ROFR పట్టాలు ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, సకాలంలో మంచి బ్రహ్మాండ దిగుబడి వచ్చింది, మద్దతు ధర కొనుగోలు చేసి ఖాతాలో డబ్బులు వేసిండు. ఇవాళ అవన్నీ కూడా కోల్పోయి రైతులు పూర్తిగా బదాన పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా మేము తెలంగాణ రైతాంగాన్ని కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం, ఇలా భరోసా ఇస్తూ ఉన్నాం. మీకు కేసీఆర్ గారు ఉన్నారు, మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు మనోధైర్యం కోల్పోవద్దు, పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. ప్రతి పంటకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపతిలో గల్లబట్టి గుంజాలని చెప్పి తీవ్రమైన నిరసనలకు మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సిపిఎం నాయకులు సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, లౌకిక భావాలను కాపాడుతూ వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతతో ఉద్యమం అవసరమని పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని సుందరయ్య జంక్షన్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వై నాగేష్ అధ్యక్షతన సీతారాం ఏచూరికి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, టి రాముడు, ఎండి ఆనంద్ బాబు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జోహార్ సీతారాం యేచూరి గారికి, 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 లాల్ సలాం సీతారాం యేచూరి గారికి, రెడ్ సలాం సీతారాం యేచూరి గారికి, రెడ్ సలాం సీతారాం యేచూరి గారికి, జోహార్ సీతారాం యేచూరి గారికి. యూరియా ఇంధన కొరతకు నిరసనగా రాయపర్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించబడింది. రైతుల ధర్నాకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్న తర్వాత అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీని కారణంగా రైతులు మరియు పోలీసుల మధ్య తోపులాట తలెత్తింది. ప్రస్తుతం పోలీసులు ఎర్రబెల్లి దయాకర్రావును రాయపర్తి పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనతో రాయపర్తి జిల్లా పరిసర ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉద్రిక్తమై ఉంది. మైబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలోని పిఏసిఎస్ కేంద్రంలో యూరియా లోడ్ చేస్తున్న హమాలీ కార్మికులు సిఐ కంటగాదాకు అని తిట్టినందుకు నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తూ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సంఘటనతో పిఏసిఎస్ కేంద్రం పరిసరాలు కొంతకాలం ఉద్రిక్తతతో వణికిపోయాయి. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుడు మళ్ళా ఇదే లంచం కాడరా అందరూ చెప్పు నాకు వస్తారు ఎందుకు సార్ పబ్లిక్ లంచం మంది సాడుగా పిలిచి బస్సులు అవుతున్నా మాకు మేము లేకపోవద్దు, మాకు లేకనే పని చేసుకుంటాను. ఉండొచ్చు మీకు అదే మేము మనుషులేం కదా ఆయన సమాజంలో ఒక ఉండాలి. నర్సపేటలో ఎంతమంది కాల్చి ఉంటారు మీరు? ఇంతవరకు ఏనాడు కూడా మేము ఎవరితో వెళ్ళిపెట్టుకోలేదు. వాళ్ళు మేము కలిసినట్టు కలిసి ఉన్నాం. నువ్వు వచ్చి మేము లోపల పని చేస్తావు అదే వచ్చినా కానీ వాడు
పనికి 6:30 వస్తాను. సార్ మీరు కర్నూలు జిల్లా జోహరాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు జయమ్మ ప్రస్తుతం ఎమ్మిగనూరులో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త బెతంచెర్లలో సర్వేయర్గా ఉద్యోగం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జయమ్మను కర్నూలు రూరల్ ప్రాంతానికి బదిలీ చేయాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ డీఈఓ శ్యాముల్ వాటిని అమలు చేయకపోవడం దారుణమని ఆయన అన్నారు. డిఎస్సి పాస్ అయిన వారికి నియామకాలు చేపట్టేలోపు జయమ్మ బదిలీ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే మేము మరోసారి కోర్టును ఆశ్రయించి తగిన చర్యలు తీసుకుంటామని పరమేశ్వరయ్య హెచ్చరించారు. విద్యాశాఖ అధికారులు అహంకారాన్ని వదిలి జయమ్మ అనారోగ్య సమస్యల నుంచి బయటపడేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పద్మావతి, రోజా, మహిళా సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత పాల్గొన్నారు. మీరు ఆర్డర్ కాపీ అన్నీ మళ్ళీ తెచ్చేయండి, అప్పుడు గ్రీవెన్స్లో పెడతాము, డిస్ట్రిక్ట్ కమిటీకి అప్పుడు మేము ఫార్వర్డ్ చేస్తాము అని చెప్తారు. డిస్ట్రిక్ట్ కమిటీ ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి, అంతలోపు డిఎస్సి పోస్టులు ఏమైనా ఆగుతాయా? వారం లోపల సెప్టెంబర్ 15వ తేదీ లోపల వీళ్ళు ఎక్కడిలో అక్కడ జాయిన్ అవుతున్నారు. అప్పుడు ఈమె పరిస్థితి ఏంటి? ఈమెకు గార్గాయపురం అనేది హైకోర్టు ఇచ్చింది, కానీ దాన్ని కూడా వీళ్ళు తొందరగా తొక్కి కేవలం వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వీళ్ళ పంతం నెగ్గాలి అనేటువంటి ఆలోచన తప్ప అనుకోవట్లేదు. కాబట్టి విద్యాశాఖ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఇంతటితో మానుకోవాలి, నిర్లక్ష్య వైఖరి వీడాలి. ఒకవేళ లేకపోతే ఇది మీకు న్యాయం జరగకపోతే ఫర్దర్ స్టెప్ ఏంటి అని కూడా మేము కూడా ఆలోచన చేశాము. ఇమ్మీడియట్గా విద్యాశాఖ అధికారులు అందరినీ ముద్దాయిలు చేస్తూ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద వీళ్ళను కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళపై అక్కడ హైకోర్టును నిలబడాల్సింది వస్తుంది, అవసరమైతే సస్పెండ్ అవుతారు. మైబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథన్ కేకన్ జిల్లా ఎనుగుర్తి రైతు వేదికను సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేదికను పర్యవేక్షించాలని ఆదేశించారు. వార్త ప్రకారం ఎస్పీ స్థానిక అధికారులతో కలిసి వేదికలో పర్యవేక్షణ నిర్వహించి సమస్యలు తక్షణ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో వినాయకుడి వద్ద చందా ఇవ్వలేదని
మహిళలపై కుల బహిష్కరణ సంఘటన జరిగింది. స్థానిక కుల పెద్దలు ఏ కుటుంబం ఎక్కువ చందా ఇవ్వలేదు అంటే 25,000 కొంచెం మాత్రమే ఇచ్చింది అంటే 5,000 జరిమానా విధించారని తెలుస్తుంది. చదరంగా చెప్పాలంటే వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లిన 4 కుటుంబాలను 1,116 చందా ఇచ్చేలా కుదింపులు చేశారు. ఆ కుటుంబాల్లోని మహిళలు అప్పులు అయ్యి తినడానికే తిండి లేక చందా ఇవ్వలేకపోవడంతో కంటతడి పెట్టినట్లు చెప్పారు. ఊర్లోని ప్రజలు మమ్మల్ని చూస్తే మొహం మీద తలుపులు వేస్తున్నారని, ఈ పరిస్థితి ఆమెను తీవ్ర ఆవేదనలో ఉంచిందని సమాచారం అందింది. కొబ్బరికాయ కొట్టాలన్నారు. అయ్యో దేవుడా ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్. ఇక మరేం చేద్దాం, మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మేమే సార్ జీతుకొని చప్పటికి వెళ్ళిపోయినా మే ఎట్లా పెట్టాలి సార్? మాకే తినడానికి తిండికి లేదు. నేను ఎట్లా దేవునికి కానీ ఒక 5ో 10ో పెడదామని అనుకున్నాం, కానీ ఇట్లా వేస్తారని తెలియదు అని మేము సపరేట్గా సైలెన్స్ ఉన్నాం సార్. మేమెవరిని ఏమనలేదు, మమ్మల్ని ఇట్లా వేసి వాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు, మమ్మల్ని చూసి ముఖం సాటేస్తుర్రు. పోవద్దు, వాళ్ళ 4 నెలలతో పోయి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి 25,000 దండుకు అని చెప్పారు. చెప్పేటోళ్ళకి 5,000, చూసిన వాళ్ళకి 5,000, వాళ్ళతో మాట్లాడద్దు అని చేసిరు సార్. ఇది ఎక్కడ న్యాయం? మాకు న్యాయం జరగాలి. ఏమో అది బస్సు బాగా అనిపించింది. తప్పైంది నన్ను ఒప్పుకోమన్నారు సార్. తప్పైంది పాణ్యం నియోజకవర్గంలోని మాధవినగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజల నుంచి విస్తృతంగా అర్జీలు స్వీకరించారు. అన్ని మండలాల నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అదోని జిల్లా పెద్ద హరివానం గ్రామస్తులు తమ గ్రామాన్ని కొత్తగా మండలంగా ఏర్పాటు చేయాలని ఎంపీ బస్తిపాటి నాగరాజుకు వినతి తెలిపారు. గ్రామస్తులు నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రం సమర్పించి మండల ఏర్పాటు విషయంలో చర్చించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు ఈ మేరకు స్పందిస్తూ అదోని జిల్లాతో పాటు హరివానాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాను, కమిటీ ముందు నా గళాన్ని బలంగా వినిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి, ఇతర గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గాగుడి శరన్నవరాత్రి దసరా మహోత్సవాల కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస్, ఐపీఎస్ విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర, హెచ్ఎంఏ ఐఏఎస్ పోలీస్ అదనపు ఎస్పీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు ఆలయాలలో ఆలయ ఈవో శ్రీ వికే షీనానాయక్ తదితరులు ఏర్పాట్ల పర్యవేక్షణలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం అధికారులు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి దసరా ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు. ఈ పర్యటనలో ఆలయ ఇంజనీర్లు శ్రీ కేవీఎస్ఆర్ కోటేశ్వరరావు, శ్రీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.